నమస్కారం. మీరు చూస్తున్నారు ఆర్జీటీవీ 7 న్యూస్. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ప్రధాన అంతర్జాతీయ వార్తలు ఇప్పుడు చూద్దాం. మొదటిగా అమెరికాన్-ఇరాన్ సంబంధాల విషయానికి వస్తే ఖతార్లో జరగాల్సిన కీలక చర్చలపై అనిశ్చితి నెలకొంది. ఇరాన్ తన అణు కార్యక్రమాలను నిలిపివేసేందుకు అంగీకరించిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అమెరికా ఆంక్షలు, సముద్ర దిగ్బంధాన్ని ఎత్తివేస్తేనే తదుపరి చర్యలు సాధ్యమని ఇరాన్ స్పష్టం చేసింది. ఇక మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం సిరియా సరిహద్దుల్లోని బంపర్ జోన్ను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ చర్యను టర్కీ, సౌదీ అరేబియా, కువైట్తో పాటు అరబ్ లీగ్ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరింత ఉధృతమైంది. రష్యా ఆయిల్ రిఫైనరీపై ఉక్రెయిన్ దాడికి ప్రతిస్పందనగా రష్యా క్షిపణులు మరియు డ్రోన్లతో పలు ఉక్రెయిన్ నగరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో ప్రాణ నష్టం సంభవించగా మౌలిక వసతులకు భారీ నష్టం వాటిల్లింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ యూరప్ దేశాల నుంచి మరింత రక్షణ సహకారం కోరారు. మరోవైపు దక్షిణ పసిఫిక్లోని చిన్న ద్వీప దేశం అనువాటు కీలక నిర్ణయం తీసుకుంది. చైనా సైనిక ప్రభావాన్ని నిరోధించేలా ఆస్ట్రేలియాతో భద్రతా ఒప్పందం కుదుర్చుకొని అంతర్జాతీయంగా చర్చానీయాంశంగా మారింది. చివరిగా సైన్స్ విశేషం. ఉష్ణోగ్రత 41 డిగ్రీలే ఉన్నా కొన్నిసార్లు 50 డిగ్రీల కంటే ఎక్కువ ఎందుకు అనిపిస్తుంది? దీనికి కారణం గాలిలో తేమ శాతం అధికంగా ఉండటమే. చెమట త్వరగా ఆవిరి కాకపోవడంతో శరీరం చల్లబడదు. ఈ పరిస్థితిని శాస్త్రవేత్తలు వెబ్ బల్బ్ టెంపరేచర్ అని పిలుస్తారు. అందుకే ఉక్కపోత సమయంలో అసలు ఉష్ణోగ్రత కంటే ఎక్కువ వేడి అనుభూతి కలుగుతుంది. ఇవి నేటి ప్రధాన అంతర్జాతీయ వార్తలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఆర్జీటీవీ 7 న్యూస్ ను ఫాలో అవ్వండి.